హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మిమ్మల్ని మీ యొక్క కుటుంబాలను ప్రభు ఆశీర్వదించునుగాక. సంఘమును దేవుడు దీవించి దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా హల్లెలూయా. బాప్తిజం ఇచ్చే యోహాను గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. ద స్పిరిట్ ఆఫ్ ఎలీజా, ఏలి యొక్క ఆత్మ, ఏలి యొక్క శక్తి మీద ఏలియాను దేవుడు తన సేవలో ఎన్నిసార్లు వాడుకుంటాడు అనే అంశం మీద మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. మొదట ఏలియా, ఆయన మీద ఉన్న ఆత్మ ఎలీషా మీద దిగొచ్చింది. ఆ తర్వాత బాప్తిజం ఇచ్చే యోహాన్. ఈ బాప్తిజం ఇచ్చే యోహాను వచ్చాడు అన్న సంగతి యేసు ప్రభు యొక్క శిష్యులకే తెలియదు. రూపాంతరపు కొండ మీద యేసు ప్రభు పోయి రూపాంతరం చెందినప్పుడు ఆయన వద్దకు ఏలియా మరియు మోషే ఇద్దరు వచ్చి ఆయనతో మాట్లాడితే దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. సో మాట్లాడినప్పుడు పేతురు, యోహాను, యాకోబు అక్కడ ఉంటారు. పేతురు అంటాడు, ప్రభా నీకు ఒక పర్ణశాలయు, మోషేకు ఒక పర్ణశాలయు, ఏలియాకు ఒక పర్ణశాలయు కడతాం ప్రభా అని పేతురు అన్నప్పుడు అక్కడ ఒక స్వరం వినబడుతుంది, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి అని. అంటే పేతురు ఇక్కడ అంటున్నాడు ఏమనగా, యేసు ప్రభుతోటి ఏలియా సమానమైన వ్యక్తి, యేసు ప్రభుతోటి మోషే సమానమైన వ్యక్తి అని అనుకుంటున్నాడు ఆయన పేతురు. ఆయన ఆలోచనలు ఆ విధంగా ఉన్నది. కానీ యేసు ప్రభుతో సమానమైన వారు ఎవరు లేరండి. ఈ భూ ప్రపంచంలో కానీ, పరలోకంలో కానీ, పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ఆయనతో సాటి అయిన వాడు ఎవడు లేడు. ఆయన నిజమైన దేవుడు అయినాడు. ఆయన రాజులకు రాజు అయినాడు. ఆయన ప్రభులకు ప్రభు అయినాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు అయినాడు. ఆయన నిన్న నేడు నిరంతరం యుగ యుగములకు యేసు ప్రభు ఏకరీతికున్న దేవుడు అయినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఇక్కడ ఆయనతోటి ఎంతమంది శిష్యులు ఉన్నారో ఆ 12 మంది శిష్యులకే బాప్తిజం ఇచ్చి యోహానులో ఉన్న ఆత్మ ఏలి యొక్క ఆత్మ మరి ఏలి యొక్క శక్తి కలిగిన వ్యక్తి అని వారికి తెలియదు. వారికి ఈ సంగతులన్నీ జరిగిన తర్వాత చూడండి, బాప్తిజం ఇచ్చి యోహాను తీసుకుపోయి చెరసాల వేస్తారు. ఆయన అడుగుతాడు, ఆయన తన శిష్యులు చెప్తాడు, రాబోవాడు నీవేనా, మేము మరొక వాని కోసం ఎదురు చూడాలన్నా అని అడిగినప్పుడు ప్రభు అంటాడు, చోటివారు వింటున్నారు, చనిపోయిన వాళ్ళు లేపబడుతున్నారు, కనలేని వారు చూడగలుగుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతున్నది, మీరు కన్న వాటిని విన్న వాటిని వెళ్ళి బాప్తిజం ఇచ్చే యోహానుతో చెప్పండి అన్నాడు ఆయన. వాళ్ళు వచ్చారు, ఆయన అడిగారు. ఆయన చెప్పి పంపిన తర్వాత సమాజం వైపు తిరిగాడు, ప్రజల వైపు తిరిగి ఆయన ప్రజలతో మాట్లాడుతున్నారు. మీరు ఏమి చూడడానికి అరణ్యంలోకి వెళ్ళారు? అరణ్యంలో మీరు దేన్ని చూడడానికి వెళ్ళారు? అరణ్యంలో ఏమి వినడానికి వెళ్ళారు మీరు అక్కడికి? ఎవరిని చూడడానికి అరణ్యంలోకి వెళ్ళారు మీరు అక్కడికి? వెళ్ళిపోతుండగా యేసు యోహానును గూర్చి జన సమూహంతో ఇలాగ చెప్పసాగను, మీరేమి చూచుటకు అరణ్యంలోకి వెళితిరి? గాలికి కదులుచున్న రెల్లునా? మరేమి చూడ వెళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుషున్నా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు ఆ రాజగృహములలో ఉందరు కదా. మరి ఏమి చూడ వెళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను. ప్రజలు వెళ్ళిన తర్వాత జన సమూహంతో యేసుప్రభు మాట్లాడుతున్నాడు, మీరు ఏమి చూడడానికి వెళ్ళారు అరణ్యంలోకి? ఇక్కడ ఏముందని వెళ్ళారు మీరు? అక్కడికి గాలి కదులుచున్న రెల్లును చూశారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మీరు ఏమి చూడడానికి వెళ్ళారు? మీరు దేనికోసం మీరు వెళ్ళారు? మీరు ఎందుకోసం మీరు వెళ్ళారు? మీరు బాప్తిజం ఇచ్చే యోహాను గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఎటు నడిపిస్తే అక్కడికి వెళ్ళేవాడు, దేవుడు ఏం చేయమంటే అది చేసేవాడు, ఏం మాట్లాడమంటే అది మాట్లాడేవాడు, ఎక్కడ నివాసం చేయమంటే అక్కడ నివాసం చేసేవాడు. ఆయన పూర్తిగా బాప్తిజం ఇచ్చే యోహాను పూర్తిగా దేవుని చేత నడిపించబడి, దేవుని యొక్క ఆత్మతో నింపబడి, దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తి బాప్తిజం ఇచ్చే యోహాను. ఒక మనిషిని వలె, అనగా ఆయన చూసే ఒక మానవుని వలె కనిపిస్తున్నాడు. ఆయన చాలా సాధారణమైన వ్యక్తిలా కనిపిస్తున్నాడు ఆయన. కానీ ఆయన దేవుని ప్రవక్త. ఆయనలో దేవుని యొక్క ఏలి యొక్క ఆత్మ మరి ఏలి యొక్క శక్తిని కలిగిన వ్యక్తి. ఆయన ప్రభు యొక్క రాకడకు ముందుగా అరణ్యమును ఆయన మార్గంలో సరళం చేస్తున్న వ్యక్తి. ఆయన ఈ యేసు ప్రభును ఈ లోకానికి చూపిస్తున్న వ్యక్తి. ఆయన యేసు ప్రభు అంటే ఎవరో లోకానికి పరిచయం చేస్తున్న వ్యక్తి. ఆయన యేసు ప్రభును ఈ లోకంలో ఆయన గురించి సాక్ష్యం ఇచ్చిన వ్యక్తి. ఆయన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో యేసు ప్రభు గురించి ఇంతకాలము బాప్తిజం ఇచ్చే యోహాను సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు బాప్తిజం ఇచ్చే యోహాను గురించి యేసు ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణిని మీతో చెప్తున్నాను. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు ప్రవక్తను చూడడానికి వెళ్ళారా అరణ్యంలో? ఆయన ప్రవక్తనే,
బాప్తిస్మమిచ్చే యోహాను దేవుని ప్రవక్తనైనా, కానీ నేను ప్రవక్త కంటే గొప్పవాణ్ణి. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వశక్తి గల దేవుడైన, దేవదూతల కంటే, శరాపుల కంటే, కెరూబుల కంటే, ఈ లోకంలో ఉన్న ఏ మానవుని కంటే, ఏ దేశము కంటే, ఏ ప్రదేశము కంటే, పరలోకములు కానీ, భూమి కింద కానీ, భూమి మీద కానీ, ప్రతి దానికంటే, ప్రతి వ్యక్తి కంటే గొప్పవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు అయినాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. సో ఆయనను మించిన వ్యక్తి ఎవరు లేరు. ఆయన గురించి ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన ప్రవక్త కంటే నేను గొప్పవాని, నేను మాతృని కంటే నేను గొప్పవాని, నేను అపోస్తలుని కంటే నేను గొప్పవాని, నేను పాస్టర్ కంటే నేను గొప్పవాని, నేను సువార్తికుని కంటే నేను గొప్పవాని, నేను రాజుల కంటే గొప్పవాని, నేను చక్రవర్తుల కంటే గొప్పవాని, నేను కంటే గొప్పవాని, నేను మానవ మాతృడు యేసు ప్రభుతో సమానమైన వాడు ఎవరు లేరండి ఈ లోకంలో. దేవునికి మహిమ, హల్లెలూయా. చూడండి, ప్రవక్త కంటే నేను గొప్పవాణ్ణి. ఆయన గురించి ఆయన ఇచ్చిన సాక్ష్యం. మీరు ఒకవేళ ప్రవక్తను చూడడానికి అరణ్యంలోకి వెళ్ళేదంటే, నేను ప్రవక్త కంటే గొప్పవాణ్ణి, ఇక్కడ ఉన్నాను నేను. దేవునికి మహిమ, హల్లెలూయా. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరచును అని ఎవని గురించి రాయబడనో అతడే ఈ యోహాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నేను ఎవరనేనే? దేవుని దూత అయినాడు. బాప్తిస్మమిచ్చే యోహాను దేవుని యొక్క దూత అయినాడు. ఆ దేవుడు ఎవరైనారు? యేసు క్రీస్తు అయినాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెషయాలోకి వెళ్ళి మాట్లాడిన ఆ దేవుడు, యెషయాలో ఉండి మాట్లాడిన ఆ దేవుడు ఆయన ఎవరో కాదండి, ప్రభు అయిన యేసు క్రీస్తే. చెప్పాలంటే యెషయాలో ఉన్న ఆత్మ పరిశుద్ధాత్మైనది. పరిశుద్ధాత్మను పొందుకొని యెషయా ప్రవక్త యేసు ప్రభు యొక్క రాకను గురించి ప్రవచించారు. యేసు ప్రభు యొక్క రాక ఏ విధంగా ఉంటుందని ప్రవచించాడు. ఆయన పుట్టడం గురించి ప్రవచించాడు. ఆయనకు ముందుగా మార్గం సిద్ధం చేయడానికి బాప్తిస్మమిచ్చే యోహాను గురించి ప్రవచించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు ఒక దేవుని సేవకుడు యేసు క్రీస్తు గురించి ప్రవచించాలి. ఒక దేవుని సేవకుడు యేసు క్రీస్తు గురించి మాట్లాడాలి. ఒక దేవుని సేవకుడు యేసు ప్రభును మహిమపరచాలి. దేవుని బిడ్డలు యేసు ప్రభును గణపరచాలి. దేవుని బిడ్డలు యేసు ప్రభును ఆరాధించాలి. దేవుని బిడ్డలు యేసు ప్రభు నామాన్ని స్తుతించాలి. దేవునికి మహిమ, హల్లెలూయా. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే, ప్రజలు, సేవకులు వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. పాస్టర్లు వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. వాళ్ళ గురించి గొప్ప సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు. వారి గురించే సంఘంలో ఎక్కువగా చెప్తున్నారు. వారి గురించే సంఘంలో ఎక్కువగా మాట్లాడడం జరుగుతున్నది. చాలా విషయాలు వాళ్ళ గురించే, దేవుని కంటే వాళ్ళే ఎక్కువ వాళ్ళని చెప్పుకుంటున్నారు. వారు నేను ప్రార్థన చేశాను, దెయ్యం పోయింది. నేను ప్రార్థన చేశాను, రోగి బాగయ్యాడు. నేను ప్రార్థన చేశాను, దయ్యాన్ని వెళ్ళగొట్టాను. నేను దేవుళ్ళని నడిపించాను. నేను ఎంతమందిని దేవుళ్ళని నడిపించాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ సోదరి సోదరుడా, నీవు ప్రార్థన చేస్తే దయ్యం వెళ్ళిపోదు. యేసు క్రీస్తు నామములో దయ్యం వెళ్ళిపోతుంది. యేసు క్రీస్తు నామములో రోగులు స్వస్థపరచబడతారు. యేసు క్రీస్తు నామములో అద్భుతాలు జరుగుతాయి. యేసు క్రీస్తు నామములో గొప్ప కార్యాలు జరుగుతాయి. యేసు క్రీస్తు నామములో సూచక్రియలు జరుగుతాయి. యేసు క్రీస్తు నామములో అనేకమైన మహత్కార్యములు దేవుడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు నామములైన చేస్తాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతే తప్ప నిలగొట్టే అధికారం నీకు లేదు. పాపిని మార్చే శక్తి నీలో లేదు, అనగా మానవులు లేదు. ఒక చెడ్డవాణ్ణి మంచివాణిగా మార్చే శక్తి మానవులు లేదు. ఒక దుర్మార్గుని మంచి మార్గం నడిపించే శక్తి మానవులో లేదు. అది ఎవరిలో ఉన్నది అనగా యేసు క్రీస్తులో ఉన్నది. ఆయన తన ఆత్మ ద్వారా ఆ క్రియ చేస్తాడు. ఆయన దేవునికి మహిమ, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఘనత కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, అపోస్తలుడైన పౌలు ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వాక్యం చెప్తున్నాడు. ఆయన యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం, అవును యుగ యుగంలోకి ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆ రోజు వరకు పుట్టలేదు. బాప్తిజం ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు. స్త్రీలు కనిన వారిలో మానవ సంబంధం ద్వారా ఆయన గురించి ఎంత గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు దేవుడు యేసు ప్రభు. ఈరోజు గురించి ప్రియ సోదరుడు, మన గురించి దేవుడు సాక్ష్యం ఇస్తాడా? మన గురించి మాట్లాడతాడా ప్రభు? అంతటి జీవితం ఉందా? అలాంటి పరిశుద్ధమైన జీవితం ఉందా నీలో? అలాంటి పరిశుద్ధమైన తలంపులు ఉన్నాయా నీలో?
అలాంటి పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నావా నీవు? స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు లేడు భూమిన. ఇది ఎవరిచ్చిన సాక్ష్యం? ఇది మనం ఏ దేవునైతే ఆరాధన చేస్తున్నామో, మనం ఏ దేవునైతే మేయపరుస్తున్నామో ఆ దేవుడు ఆయన గురించి చెప్పిన సాక్ష్యం. రోజు మన గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలి. ఆయన చెప్పాలనగా మనకు అలాంటి జీవితం ఉండాలి, అలాంటి పరిశుద్ధమైన జీవితం ఉండాలి, అలాంటి పరిశుద్ధమైన నడవడి ఉండాలి, అలాంటి పరిశుద్ధమైన బ్రతుకు ఉండాలి, అలాంటి పరిశుద్ధమైన ఆలోచనలు ఉండాలి, అలాంటి పరిశుద్ధమైన తలంపులు ఉండాలి, అలాంటి పరిశుద్ధమైన జీవితం కలిగి జీవించాలి. పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఎవడు చూడలేడు. పరిశుద్ధత అనేది లేకుండా ప్రభుని చూడలేడు. ఆయన ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన బాప్తిజం యోహాను గురించి యేసు ప్రభు, ప్రతి క్రైస్తవుని గురించి యేసు ప్రభు సాక్ష్యం చెప్పాలి. అలాంటి జీవితం జీవించాలి క్రైస్తవులు. ఆయన తల్లి గర్భంలో పడ్డది మొదలుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన వాడైన, అనగా ఆయన ఆలోచనలో ఎలాంటి పాపం చేయలేదు, ఆయన ఊహలలో ఎలాంటి పాపం చేయలేదు, ఆయన నడవడికలో ఎలాంటి పాపం చేయలేదు, ఆయన ఎలాంటి తప్పు కానీ ఎలాంటి పొరపాటు కానీ చేసిన వ్యక్తి కాదు బాప్తిజం యోహాను. ధర్మశాస్త్రం ప్రకారం లోబడి జీవించిన వ్యక్తి, దేవుని వాక్యానికి లోబడి జీవించిన వ్యక్తి ఆయన, దేవుని యొక్క సత్యానికి లోబడి జీవించిన వ్యక్తి ఆయన, దేవుని యొక్క మాటకు విధేయుడై జీవించిన వ్యక్తి ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. మళ్ళీ ప్రభువే మాట్లాడుతున్నాడు. ఆయన స్త్రీలు కనిన వారిలో బాప్తిజం యోహాను కంటే గొప్పవాడు లేడంటున్నాడు. ఆయన అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. యోహాను కంటే గొప్పవాడిని కావాలని అంటే ఏం కావాలని? ఎలాంటి జీవితం ఉండాలనిలో తగ్గింపు కలిగి ఉండాలి. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. యేసు ప్రభు తన నోటితో చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. బాప్తిజం యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది. యేసు ప్రభు మాట్లాడుతున్న మాటలు, బలత్కారముగా పరలోక రాజ్యంలోకి ప్రజలు వెళ్తున్నారు, బలత్కారంగా వెళ్తున్నారు, పట్టబడుచున్నదట. యేసు ప్రభు వచ్చిన తర్వాత, ఆయన వాక్యం ప్రకటించబడిన తర్వాత, ఆయన రక్తం భూమిని చిందించబడిన తర్వాత, కల్వరి శిలువలో బలియాగమయ్యి ఆయన మరణమును సమాధిని పాతాళమును జయించి సాతాను గారిని తలను చిత్తగొట్టి ఆయన తిరిగి లేచిన తర్వాత, ప్రియ సోదరి సోదరుడా, పరలోక రాజ్యము ఇక బలత్కారముగా పట్టబడలేదు. ఆయన రక్తం కుమ్మరించబడాలి భూమి మీద. ఆయన రక్తం కుమ్మరించబడింది. రక్తంతో పాపాన్ని కడిగివేశాడు, ఆయన దోషాన్ని కడిగివేశాడు. ఆయన తన శిష్యులను అపోస్తులకు అధికారం ఇచ్చాడు. వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మిన వానికి బాప్తిజం ఇవ్వండి, నమ్మని వానికి శిక్ష విధించబడను. దేవునికి మహిమ. హల్లెలూయా. నమ్మిన వానికి ఏ విధంగా ఇవ్వాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మలు కాదు బాప్తిజం. ఏ విధంగా ఇవ్వమని చెప్పాడండి ఆయన? మీరు మారు మనసు పొంది మీ పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిజం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు. మీరు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఈరోజు మీరు మారు మనసు పొంది మీ పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామములో బాప్తిజం పొందాలి. దేవునికి ఘనత కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామం మహిమపరచబడునుగాక. చూడండి ప్రియ సోదరి సోదరు, బలత్కారముగా పట్టబడుతున్నది. ఎప్పటి వరకు? బాప్తిజం యోహాను వచ్చేంత వరకు కూడా, యేసు ప్రభు రక్తం చిందించేంత వరకు కూడా. కానీ ఎప్పుడైతే అపోస్తులు బోధ ప్రారంభించారో, అపోస్తులు సువార్త చెప్పడం ప్రకటించారో, అపోస్తులు తన యేసు క్రీస్తు నామములో బాప్తిజం ఇవ్వడం ప్రారంభించారో, అప్పటికెళ్ళి పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడటం లేదు. బాప్తిజం యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది. బలత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు, బలవంతంగా పోతున్నారు. వాళ్ళు మేము ధర్మశాస్త్రం కింద ఉన్నామేమో, మేము బలు అర్పిస్తున్నామేమో. ఒక వ్యక్తి పాపం చేశాడు, యాజకుని దగ్గర గొర్రెలను పట్టుకొని పోతాడు. అయ్యా దైవ సేవకుడా, ఇదిగో నేను పాపం చేశాను, నేను నా పాప నిమిత్తము ఈ బలియాగముగా ఈ గొర్రెను నేను అర్పిస్తున్నాను. ఆ యాజకుడు తీసుకుపోతాడు, గొర్రెను బలి అర్పిస్తాడు. ఆ గొర్రెలతో తీసుకుపోయి ఆయన తల మీద జల్లేస్తాడు. ఇక ఆయన కుటుంబం పాపాలు సంవత్సరం వరకు కూడా క్షమించబడతాయి. సంవత్సరం అయితే మళ్ళీ ఒక పాపం చేస్తాడు ఆయన, మళ్ళీ అదే విధంగా జరుగుతుంది. అది అంటే చూడండి, యేసుక్రీస్తు రక్తం వచ్చేంత వరకు కూడా, ఆయన తన రక్తాన్ని కుమ్మరించేంత వరకు కూడా, ఆయన తన ప్రాణాన్ని పెట్టేంత వరకు కూడా, ఆయన సమాధిని జయించేంత వరకు కూడా, సాతానుకు అధికారం తీసేసేంత వరకు కూడా, ఈ విధంగా యూదులు ఆ విధంగా చేసుకుంటూ, ఇశ్రాయేలులు ఆ విధంగా చేసుకుంటూ బలవంతంగా పరలోక రాజ్యంలోకి వెళ్తున్నారు వారు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామం ఘనపరచబడును గాక, దేవుని నామం స్తుతించబడును గాక.
సో ఈ విధంగా అందుకే గొర్రెల రక్తము, మేకల రక్తము, పొట్టేల రక్తము, ఎద్దుల రక్తము మానవుని యొక్క పాపాన్ని క్షమించలేదు. మానవుని యొక్క పాపానికి పరిహారం ఏంటనగా ఆదాము ద్వారా లోకంలోకి పాపం వస్తే రెండవ ఆదాముగా దేవుడు మానవ రూపం ధరించుకొని యేసుక్రీస్తుగా వచ్చి ఆయన రక్తము ద్వారా పాపాన్ని తీసివేశాడు. యేసుప్రభుడు ఒక ఉపమానం చెప్పాడు. ఒక పెళ్లి కుమారుడు పెళ్లి విందు చేస్తున్నాడు. ఆయన ఆ పెళ్లి విందుకు తన స్నేహితులను, తన బంధువులను, తన పొరుగువారిని అందరిని ఆహ్వానించిన ప్రకారముగా యూదుల యొక్క ఆచార ప్రకారంగా, ఇశ్రాయేలు యొక్క ఆచార ప్రకారంగా పెళ్లికి పిలువబడిన వారికి వాళ్ళకు ఒక ప్రశస్తమైన వస్త్రం ఇస్తారు. ఆ పెళ్లి వస్త్రము కప్పుకొని ఆ పెళ్లిలో పాల్గొనడం జరుగుతుంది వారు. సో ఇక్కడ యేసు ప్రభు ఉపమానం చెప్పాడు. ఆ పెళ్లి కుమారుడు ఆ పెళ్లి విందు వారందరి దగ్గరికి వెళ్తున్నాడు. ఆయన అందరికి వెళ్తున్నాడు. అందరూ భోజనం చేస్తున్నారు. వాళ్ళందరినీ పలకరిస్తున్నాడు. అయ్యా, మీరు క్షేమంగా వచ్చారా? మంచిగా భోజనం చేయండి, మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆస్వాదించండి, దేవుని మయపరచండి, అందరినీ పలకరించుకొని పోతున్నాడు. అందరికీ చూస్తే పెళ్లి వస్త్రం ఉన్నది. అక్కడ ఒక వ్యక్తి దగ్గర చూసేసరికి పెళ్లి వస్త్రం లేదు. అతను పిలుస్తున్న, స్నేహితుడా, నీకు ఇచ్చిన పెళ్లి వస్త్రం ఏది అని అడిగితే ఆయన ఏం చేస్తున్నాడు? మౌనంగా తల వంచాడు. మళ్ళీ పిలిచాడు, స్నేహితుడా, నీకు ఇచ్చిన పెళ్లి వస్త్రం ఏది? ఆయన తల వంచేశాడు. మరలా అడుగుతున్నాడు, స్నేహితుడా, నీకు ఇచ్చిన పెళ్లి వస్త్రం ఏది అయినప్పుడు అతడు మరలా తల వంచేశాడు. అప్పుడు అన్నాడు, వీనికి పెళ్లి వస్త్రం లేదు అనగా ఇతని నేను నా వివాహానికి ఇతని ఆహ్వానించలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అతన్ని కాళ్ళు చేతులు కట్టి అతన్ని ఆరని అగ్నిలో వేయమన్నాడు. ఆయన అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. చూడండి, బలత్కారముగా వస్తున్నారు అక్కడికి. పెళ్లి వస్త్రం, రక్షణ అనే పెళ్లి వస్త్రాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని ఈ కాల వర్తమానం ప్రకారం జీవిస్తే దేవుడికి రక్షణ అనే తెల్లని వస్త్రం ఇస్తాడు. ఆయన ఆ వస్త్రము ధరించుకున్న వారు మాత్రమే, ఆ వస్త్రం ధరించుకొని ఆయనకు లోబడి జీవిస్తున్న వారు మాత్రమే ఆ పెళ్లి కుమారుడు మధ్యాహ్నం రాబోతున్నాడు. ఆ పెళ్లి కుమారుడు యొక్క విందులో పాలు పొందుకుంటాం మనం. అక్కడ కూడా మనకు చూస్తే రక్షణ అనే వస్త్రం ఉంటుంది. ఆ వస్త్రం ఎవరికనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకున్న వారికి లేదండి ఆ రక్షణ వస్త్రం. మీరు మారు మనసు పొంది మీ పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ పాపాలు క్షమించబడాలంటే, నీ దోషాలు క్షమించబడాలంటే, నీ తప్పులు క్షమించబడాలంటే నీవు యేసుక్రీస్తు నామములో ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలన్నా మాట చెప్తున్నప్పుడు ఇక్కడ పేతురు అపోస్తల కార్యము 2వ అధ్యాయం 38వ వాక్యంలో 38 మాటలు పేతురు మాట్లాడుతున్నప్పుడు మత్తయి సువార్త రాసిన మత్తయి ఎక్కడ ఉన్నాడు? ఒకవేళ పేతురు అబద్ధం చెప్తే, పేతురు తప్పు చెప్తే మత్తయి లేచి ఇమీడియట్లీ ఆయన ఖండించేవాడైనా. పేతురు నాకు సువార్తలో గలిలయ కొండ మీద మన ప్రభు వచ్చి చెప్పాడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ఏమన్నాడు, మనమేమో యేసుక్రీస్తు నామములో వేస్తున్నావు, ఇది నువ్వు చేసే తప్పు కదా, నువ్వు చేసే పాపము కదా అని మత్తయి ఖండించేవాడు. మత్తయి కూడా ఏం చేశాడంటే, ఆయన కూడా పేతురుతో పాటు 11 మంది లేచి నిలబడి 3000 మందికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం ఇవ్వడం జరిగింది వారికి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రియ సోదరుడా, ఇక్కడ చూడండి, బలత్కారముగా పట్టబడుచున్నది పరలోక రాజ్యం. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఆయన బాప్తిసం ఇచ్చే యోహాను సందర్భంలో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ, హల్లెలూయా. సో మనం ఏలియా ఆత్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం ఏలియా బాప్తిసం ఇచ్చే యోహాను గురించి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. యేసయ్య ఆయన చాలా చక్కటి సాక్ష్యం చెప్తున్నాడు. కానీ ఆయన కంటే గొప్ప వాళ్ళం కావాలనంటే, ఆయన కంటే ఉన్నతమైన మనం కావాలంటే పరలోక రాజ్యంలో అల్పులైన వారు మరి గొప్పవారు అన్నాడు ఆయన. అది చెప్పి బాప్తిసం ఇచ్చే యోహాను వరకు దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలత్కారముగా పట్టబడుచున్నది. బలత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. సో ఈరోజు మనము ప్రపంచమంతా కూడా, క్రైస్తవులంతా కూడా ఆయన రెండవ రాకడ రాబోతున్నాడు. ఆయన మధ్యాకాశంలో రాబోతున్నాడు. ఆయనను ఎదుర్కోవడానికి మనం వెళుతున్నామని క్రైస్తవ సమాజం అంతా కూడా సిద్ధపడుతున్నారు వారు. సో అక్కడ కూడా పెళ్లి విందు జరగబోతుంది. మధ్యాకాశంలో పెళ్లి కుమారుడు వచ్చి అక్కడ పెళ్లి విందు జరగబోతుంది. అక్కడ పెళ్లి కుమార్తె వెళ్ళిన తర్వాతనే అక్కడ పెళ్లి విందు జరుగుతుంది. ఆ పెళ్లి విందులో కూడా ఎవరు ఉండాలనగా ప్రశస్తమైన వస్త్రం ధరించుకున్న వారు మాత్రమే అక్కడ ఉంటారు.